ప్రభువా దాన్ని పరిశీలించి తెలుసుకోవడానికి నాయన ప్రభువా దాని అనుసరణలో పెట్టడానికి మాకు సహాయం దయచేయని ప్రార్థిస్తున్నాం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాయన ప్రభా మీరే నడిపించండి నాయన ప్రభా. ఇంకా ఎవరైతే రావాలని ఆసక్తి కలిగి ఉన్నారో ప్రభా వాళ్ళ పనులు ముగించుకొని నాయన ప్రభా బైబిల్ స్టడీ అటెండ్ అవ్వడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి దేవా తండ్రి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మీరే నడిపించమని నాయన ప్రభా మాతో దేవ మాట్లాడమని ప్రభా, మమ్మల్ని సరిచేయమని ప్రభా, మమ్మల్ని మీ చేతిలో పెట్టుకుంటూ సమస్త మహిమా ఘనత మీ ఒక్కరికే చెల్లించుకుంటూ చిన్న ప్రథమ ప్రభువు రక్షణ యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. సంబడి చిన్న కోరస్ ఒక పల్లవి ఎవరైనా హెల్ప్ చేస్తారా? ఎనీబడి ప్లీజ్. అభిషేక్ ప్రైజ్ లార్డ్ నాన్న. ప్రైజ్ లార్డ్ అన్న. నాన్న ప్రైజ్ లార్డ్. అభిషేక్ ఆయన ఒక 10 కోరస్ పాడొచ్చు. బాబీ ప్రైజ్ లార్డ్. చిన్న ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఓకే బాబీ నువ్వు ఒక చిన్న కోరస్ పాడు బాబీ. బాబీ చిన్న కోరస్ పాడు నాన్న. చిన్న కోరస్ ఒక పల్లవి. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకు కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా నే బ్రతికాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతికాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నువ్వే లేకుండా నే బ్రతికాలేనయ్యా. నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ రేనా తల్లి. గాడ్ బ్లెస్ యూ మా. గాడ్ బ్లెస్ యూ. చాలా సంతోషం. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ. ఈవేళ మనం ఇంకా ఎవరు సుష్మా యోగ్యత ప్రైజ్ లార్డ్ మా. వెల్కమ్. అలాగే ఈ రోజు సుష్మాని ఇంకా మనం చూడలేకపోతున్నాం. నవ్య నాట్ అటెండెడ్. తర్వాత ప్రశాంతి నాట్ అటెండెడ్. వాళ్ళు కూడా త్వరగా వస్తే బాగుండేది. ఏవేందో మనం ప్రారంభించుకుందాము. ప్రభు మాటలు ఈ రోజు మనం ఒకరితో ఒకరు పంచుకోవటానికి ఇష్టపడ్డాం. మీ దగ్గర అందరి దగ్గర బైబిల్స్ ఉంటే మీరు బైబిల్ తీయాలి. గలతీయులకు రాసిన పత్రిక మనం ఉదయకాల సమయంలో అన్న పోస్ట్ చేశారు. మీకు ఎవరు అడిగారు. చాలా సంతోషం. నిజంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీరు అడిగి ఈ యొక్క విషయాలు ఏది మాట్లాడుకుందాం అని నిజంగా ఐఎమ్ రియల్లీ దేవునికి వందనస్తున్నాయి అన్నాను. మీరు అడగటం నాకు ఎంతో సంతోషం అనిపించింది. నా నిర్లక్ష్యాన్ని కూడా అది ఎత్తి చూపించింది. గలతీయులకు రాసిన పత్రిక నుంచి మనం ఈ దినాన కొన్ని మాటలు నేర్చుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. నేను చిన్నగా మీకు గలతీయులకు రాసిన పత్రిక గురించి చిన్నగా మీకు నేను అవుట్లైన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. తర్వాత మనం దాని లోతుల్లోనికి వెళ్దాం భవిష్యత్ దినాల్లో కూడా. గలతీయులకు రాసినటువంటి పత్రికను పౌలు ఒక ఛాలెంజ్ గా తీసుకొని రాసుకుంటూ వచ్చాడు ఈ పత్రిక. ఎందుకు రాసుకుంటూ వచ్చాడు అంటే
గలతీ ప్రాంతంలో పౌలు దెర్బే, లుస్త్రా, ఈకోనియా అనే పట్టణాల్లో గలతీ ప్రాంతానికి దక్షిణాన ఉంటాయి ఇవి. ఆ ప్రాంతాల్లో సంఘాలు స్థాపించాడు పౌలు. సంఘాలు స్థాపించిన తర్వాత అక్కడ దేవుని సువార్త అభివృద్ధి చెందటం మొదలుపెట్టింది. అభివృద్ధి చెందటం అయితే ఈ సంఘాలలో ఫాల్స్ టీచర్స్ డెవలప్ అయిపోయారు. అంటే అబద్ధ బోధలు చెప్పటం ఎట్లా అంటే, ఇంకా మనం ధర్మశాస్త్రం కింద ఉన్నాము, యేసుక్రీస్తు ప్రభుని మనం ఒప్పుకున్నా ధర్మశాస్త్రాన్ని కూడా మన జీవితాల్లో పాటించాలి అని చెప్పేటటువంటి వ్యక్తులు, అలాంటి బోధలు సంఘాల్లోకి వచ్చేసినాయి. విముక్తి అనేది నమ్మకం ద్వారానే, కృప వల్లే కలుగుతుందని పౌలు గట్టిగా చెప్పినప్పటికీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, యూదుడుగా ఉన్నటువంటి వాడు సున్నతి ఎట్లా పొందుతాడో, ఆ తర్వాత క్రైస్తవుడిగా ఎట్లా మార్చబడతాడో, అలాగే అన్యుడు యూదుడైన తరువాత క్రైస్తవుడు అవ్వాలి, ఈ నియమము మనం పాటించాలి అన్నటువంటి తప్పుడు బోధలు సంఘాల్లోకి వచ్చినప్పుడు పౌలు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన చాలా చక్కని మాటలు రాసుకుంటూ వచ్చాడు. యూదులకు మూల పురుషుడైన అబ్రాహాము విషయాన్ని చూపిస్తూ, వాదాల ద్వారా సత్యాన్ని నిరూపించడానికి ఆధ్యాత్మిక సంపూర్ణత, పవిత్ర క్రైస్తవ జీవితం కూడా నమ్మకం ద్వారానే, కృప ద్వారానే అలవడతాయన్నటువంటి విషయాన్ని ఆయన నొక్కి చెప్పి రుజువుపరచటానికి రాసినటువంటి పత్రిక గలతీయులకు రాసిన పత్రిక. గలతీయులకు రాసిన పత్రికలో మనం చూసుకుంటూ వస్తా ఉన్నప్పుడు 1వ అధ్యాయంలో మనకు పరిపూర్ణంగా కనిపించేటటువంటి పరిస్థితి ఏంటంటే, పౌలు తన యొక్క అపోస్తులత్వాన్ని ఒక పక్క రుజువు చేసుకుంటూ, యేసుక్రీస్తు ప్రభు ద్వారా స్వయంగా తాను ఏర్పాటు చేయబడ్డానని, సువార్తను కూడా ఆయన ద్వారానే డైరెక్ట్ గా నేను విన్నానని అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వస్తాడు ఆయన. ఇలాగా విశ్వాసం ద్వారానే రక్షణ, ధర్మశాస్త్రం వల్ల దాస్యము, కృప వల్ల విడుదల కలుగుతాయి, చాలా బలి చెప్పుకుంటూ వచ్చాడు. విశ్వాసులు అనుసరించవలసిన జీవితం ఇలాగా 4వ అధ్యాయం దాకా చెప్పుకుంటూ వచ్చేసిన తర్వాత 5, 6 అధ్యాయాల్లో విశ్వాసులు అనుసరించాల్సినటువంటి జీవన శైలి, క్రైస్తవ జీవన శైలి అందం, ఓకేనా, దాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ధర్మశాస్త్రం నుంచి మనం ఎలా విడుదల పొందాం, ప్రేమ సిద్ధాంతాన్ని ప్రభు మనకు ఎట్లా బోధించారు, భ్రష్ట స్వభావానికి దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తికి మధ్య జరిగే సంఘర్షణల పర్వం ఎట్లా ఉంటుందో, భ్రష్ట స్వభావం వాటి చేష్టలు అని 5వ అధ్యాయం చివరిలో చెప్పుకుంటూ వచ్చాడు. దేవుని ఆత్మ ఫలాలు ఎలా ఉంటే 5వ అధ్యాయంలో చివరిలో చెప్పుకుంటూ వచ్చాడు. మనం చదువుకుంటే చెప్పుకుంటూ వస్తూ 6వ అధ్యాయాన్ని నిజమైన క్రైస్తవుడు, యథార్థమైన క్రైస్తవుడు, నమ్మకమైన క్రైస్తవుడు జీవితం ఎలా ఉంటుందో, ఏమి కలిగి ఉంటుందో అన్ని చెప్పుకుంటూ వచ్చాడనమాట. ఇప్పుడు మనం ఒకసారి గలతీయులకు రాసిన పత్రికలో మొదటి 6వ అధ్యాయం మనం మొదటి వచనాన్ని ఒకసారి చదువుదాం. ఎవరైనా సహాయం చేస్తారా? మీరు ప్యాసేజ్ ఉండగా మీరు సహాయం చేస్తారా? ఎవరైనా లోపల ఉన్నోళ్ళు, ఆన్లైన్ లో చూస్తున్న బిడ్డలు సహాయం చేస్తారా? సహోదరులారా, ఒకడు ఏ తప్పిదంలోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు
సాత్వికమైన మనసుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకొని రావాలని. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఈ విషయాన్ని గురించి మీకు అద్భుతమైన వివరణ ఇస్తాను. నా సొంత అనుభవంలో నుంచి మీకు ఒక అద్భుతమైన వివరణ ఇస్తాను. ఒక కుటుంబంలో కలతలు, సంఘర్షణలు వచ్చినాయి. సింబల్స్ గా మేమందరం వెళ్ళి ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేసాం. అయినప్పటికీ కొన్ని అవాంఛనీయమైనటువంటి సంబంధాలు ఆ కుటుంబాల్లో చోటు చేసుకున్నాయి. ఆ సంబంధాలు ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయటం మొదలు పెట్టాయి. ఏ స్థాయికి వస్తారంటే, మేము ఆ రాత్రంతా ఆ కుటుంబం కోసం గోజాడాము, ప్రార్థించాము, ఏడ్చి ప్రార్థించాము, అందరము ఏకాత్మతో ప్రార్థించాము. ప్రార్థన ముగించుకొని మేము కిందకి దిగి వెళ్ళిపోతున్నటువంటి టైంలో అప్పుడు దాకా మాతో ప్రార్థనలో ఉన్నటువంటి వాళ్ళు ఇరువురు భార్యాభర్తలు దుర్భాషలు ఆడుకోవడం, ఆఖరికి భర్త భార్యను హ్యాండిల్ చేయటం కూడా జరిగింది. మాకు చాలా బాధ అనిపించింది. అప్పుడు నేను ఇట్లా కాదు, వీళ్ళతో వ్యక్తిగతమైనటువంటి కౌన్సిలింగ్ మొదలు పెట్టాలి, వ్యక్తిగతంగా నేను వీళ్ళతో మాట్లాడాలి అని నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు ఒక పెద్ద ఆయన్ని, ఒక వెల్విషర్ని నేను అడిగాను, అయ్యా ఇలా ఒక అమ్మాయి ఉంది, ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ కుటుంబ జీవితంలో కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి, వాళ్ళు తప్పిపోతున్నారు, ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో విభేదిస్తున్నారు, తర్వాత లోకానికి ఎక్కువ చోటేస్తున్నారు, వాళ్ళు మనుషులుగా కూర్చుంటున్నారు కానీ వారి మనస్సులు, వారి అంతరాత్మలకు కూడా అన్ని కూడా దేవునికి సంబంధించినవిగా కనబడతలేదు. కనుక నేను వీళ్ళ మళ్ళీ దేవుని వైపుకు లాగాలని ప్రయత్నం చేస్తా ఉన్నాను అని ఆయనతో చెప్పినప్పుడు, ఆ పెద్ద ఆయన, చాలా అనుభవం ఆయన, నాతో ఏం చెప్పాడో తెలుసా? వెళ్ళు నాయన, వెళ్ళు, చెప్పు నాయన, చెప్పు, వాళ్ళని దేవుని సన్నిధికి చాలా జాగ్రత్తగా తీసుకోవడానికి ప్రయత్నించు, కానీ నువ్వు ఒక్కడవే వెళ్ళి ఆమెతో పర్సనల్ గా మాట్లాడడానికి ప్రయత్నం చేయక. ఎందుకు అంటే, సాతానుడు నిన్ను పట్టుకొని ఆ ఊపులోనికి నిన్ను లాగేసే ప్రమాదం ఉంది. నీకు తెలియకుండానే ఆ ఊపులోనికి నువ్వు వెళ్ళిపోతావు. కాబట్టి శోధన నుండి తప్పించుకోవటానికి నీకు అవకాశం ఉండదు. కాబట్టి మొట్టమొదటిగా నువ్వు దేవుని పూర్ణమైన ఆత్మచేత నింపబడిన వాడే, సాటి సహోదరుని సహాయం తీసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇయ్యు అని చెప్పాడు. ఎగ్జాక్ట్లీ ఆయనకు నేను చాలా వందనొస్తుండు. ఎందుకు మాట చెప్తున్నాను తెలుసా? సాతానుడు ఎవరిని పట్టుకుంటాడు అంటే, దేవునితో మమేకమై దేవుని పని చేయాలని ఇష్టపడ్డ ప్రతి ఒక్కడి మీద గురి పెడతాడు. వాడిని బలహీనం చేసి వాడి ద్వారా క్రీస్తు నామము అవమానపరచబడేటట్లు చేస్తాడు. ఇక్కడ ఏమంటున్నాడు? గల్తీ సహోదరులాడా, మీ సహోదరుడు తప్పిపోయాడు అనుకోండి, వేరే లోక సంబంధమైన విషయాల్లో చిక్కుకుపోయాడు అనుకోండి, ఆత్మ సంబంధులైన మీలో అనేక మంది ఉన్నారు. అయితే వాడిని సరిచేసే పరిస్థితిలో లేదా ఆమెను సరిచేసే పరిస్థితిలో మీరు శోధనలోకి దిగిపోకూడదు, మీరు పాపంలో కూరుకుపోకూడదు. కనుక అంటున్నాడు, మీలో ప్రతి వాడును తానును శోధింపబడుతునేమో అని తన విషయమై చూచుకొనుచు సెల్ఫ్ ఎవాల్యుయేషన్, సెల్ఫ్ ఎగ్జామినేషన్, ఇంట్రోస్పెక్షన్, ఎన్ని పదాలన్నా మనం వాడచ్చు దీని కొరకు కదా. స్వీయమైనటువంటి పరిశీలన మనకు ఉండాలి. మీకు అర్థమవుతుందా? స్వీయ పరిశీలన మనకు ఉండాలి కదా. మనల్ని మనం పరిశోధించుకోవాలి, వాక్యం దగ్గర మనం కొలుచుకోవాలి. అర్థమవుతుందా? ఇట్లాగ చేస్తూ దేవునిలో ఎదుగుతూ మనము అన్ని విషయాలలో దేవుని వాక్యానుసారంగా మనం స్థిరపడుతూ దేవుని బిడ్డలను దేవుని సన్నిధిలో తీసుకుంటానికి ముందు మనం సెట్ చేసుకోవాలి, తర్వాత వాడిని సెట్ చేయాలి. ఎంత స్పష్టత ఇచ్చాడండి. తప్పిపోవడం అనేది సహజం, వాళ్ళకైనా మనకైనా. క్రైస్తవ జీవిత ప్రయాణం ఎలాంటిదంటే నిరంతర పోరాటం ఇది. మీరు అనుకుంటున్నారేమో, ఒకసారి రక్షింపబడి మరలా క్రీస్తు మార్గం నుండి తొలగిపోయిన వారు అంటాడు కదా, ఒకసారి రక్షించబడిపోయాను, మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాను, ఇక నాకేం తొందర లేదు అనుకోకూడదు. దినదినము పడిపోవచ్చున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను అని ఒక భక్తుడు రాసుకుంటూ వచ్చాడు. యేసు గొర్రె పిల్లను నేను
ఆ దేవుని కోసం పనిచేయడానికి ఇష్టపడతా ఉన్నాను. ఎంత మంచి పాటో తెలుసది, ఎంత మంచి పాటో. ఆ పాటలు అన్నాడు, ప్రతిదినము నలిగిపోతున్నాను, ప్రతిదినము కృంగిపోతున్నాను, కానీ యేసుక్రీస్తులో వాక్యంలో చదువుకున్నప్పుడు, సిలువను చూస్తున్నప్పుడు నేను బలపరచబడుతూ ఉన్నాను, నేను ధైర్యపరచబడుతూ ఉన్నాను. గలతీయులకు రాసిన పత్రికలో నిజ క్రైస్తవం అంటే ఏంటో తెలుసా? నిజ క్రైస్తవ జీవన విధానం అంటే ఏంటో తెలుసా? తన కంటిలో ఉన్నటువంటి దూలాన్ని తీసుకోవటం, ఎదటవాని కంటిలో ఉన్న నలుసు తీయటానికి ప్రయత్నం చేయటం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది చాలా ప్రాముఖ్యం. తాను శోధనలో ఉండి, శోధనలో ఉన్న మరొకడికి మనం ఏమాత్రము బోధించకూడదు. ముందు మనం చూసుకోవాలి. నేను ఏ విషయంలో అయితే ఇతరులను హెచ్చరిస్తున్నానో ఆ విషయంలో నాకున్న సాక్ష్యం ఏమిటి, ఆ విషయంలో నాకున్న జీవనం ఏమిటి, ఆ విషయంలో నాకున్నటువంటి ఆలోచనలు ఏమిటి, ఇవి మనం చాలా స్పష్టంగా ఆలోచించిన మీదట, ఇవి స్పష్టంగా మనం తెలుసుకున్న మీదట, ప్రభువుని మనం బలపరచమని అడిగిన మీదట మన సహోదరులను సరిచేయటానికి పూనుకోవాలి. కానీ ఆతురతగా లేచిపోయి అర్థం లేకుండా విషయాల్లో తల చూర్చిన తర్వాత మనం భ్రష్టులం అయిపోవడానికి అవకాశం ఉంటది అని చెప్తున్నాడు. అట్టి వాణ్ణి మంచి దారికి నువ్వు ఎప్పుడు తీసుకురావాలను అంటే, నువ్వు మంచి దారిలో ఉన్నావని నిర్ధారణ చేసుకున్న తరువాత, నువ్వు వాక్యం మీదనే నిలబడి ఉన్నావని నీకు నిర్ధారణ అయిన తర్వాత, నీకు మాట చెప్పనా, నీ అంతరాత్మను, నీ మనస్సాక్షిని మించినటువంటి మరి మంచి గైడ్ ఇంకొకడు లేడు. మీరు ఎవరినన్నా మోసం చేయొచ్చు, కానీ మీ మనస్సాక్షిని మీరు మోసం చేసుకోలేరు. కనుక అందుకే దేవుడు అంటాడు, మీలో సాక్ష్యాన్ని పెట్టాను. సాక్ష్యాన్ని, ఆ అంతరాత్మకు, అది సిక్స్త్ సెన్స్ అంటారు చాలా మంది. ఆ మనస్సాక్షికి మీరు లోబడండి, ఆ మనస్సాక్షికి మీరు లోబడండి అని చెప్పుకుంటూ వస్తా ఉంటాడు. కనుక మీకు తెలుసు, మీరు ఎవరి చెవులోనైనా పువ్వు పెట్టొచ్చేమో కానీ మీ చెవులో మీరు పువ్వు పెట్టుకోలేరు. మీరు ఎవరి బరువునైనా మోయొచ్చేమో కానీ మీ బరువును మీరు మోసుకోలేరు. ఈ రెండింటిని జాగ్రత్తగా చూసుకోండి. ఇతరుల్ని మీరు సరిచేయటం ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయం, మీరు దేవుని వాక్యం చేత సరిచేయబడటం కూడా అంతే ప్రాముఖ్యమైన విషయం. అర్థమైందా? ఇతరుల భారాన్ని, బరువును మోయడానికి మీరు ఎంత ఆసక్తి చూపుతున్నారో, నీ భారాన్ని, బరువుని కూడా నీ ప్రభు చేతిలో పెట్టడానికి, వాక్యం చేతిలో పెట్టడానికి పూనుకోవడం అంతే ప్రాముఖ్యమైన విషయం. అందుకే చెప్తున్నాడు, సహోదరులారా, సమాజంలో మనం బ్రతుకుతున్నామంటే తప్పిపోవటానికి, పడిపోవటానికి అవకాశం ఉంది. ఒకడు నిలిచున్నానని తలంచివాడు పడిపోకుండా జాగ్రత్త పడాలి అన్నటువంటి మాట తెలియజేస్తా ఉన్నాడు. పడిపోకుండా జాగ్రత్త పడాలి అంటే, చిన్నపిల్లాడు పాకుతాడు, నడవటం నేర్చుకుంటాడు, పరిగెత్తడం నేర్చుకుంటాడు. ఇంకా నో ప్రాబ్లం, వీడు పరిగెత్తడం నేర్చుకున్నాడంటే ఇంకా నో ప్రాబ్లం, ఏ సమస్య అనుకుంటున్నారా? అప్పుడు ఎక్కువ సార్లు పడిపోయే అవకాశం ఉంటుంది. నేను దేవుడి వాక్యాన్ని బాగా చదువుకుంటున్నాను, ప్రార్థన బాగా చేసుకుంటున్నాను, అవతల వాడు చేసుకోవట్లేదు, అవతల వాడు ప్రార్థన చేసుకోవట్లేదు, ఐఎమ్ ఓకే అని నువ్వు అనుకుంటున్నావా? అప్పుడే పడిపోవడానికి అవకాశం ఉంటది. బాగా సన్నిహితంగా ప్రభుతో బ్రతికే వాళ్ళే బేగా తొట్టుపడడానికి అవకాశం ఉంటది. దావీదు జీవితాన్ని చూడండి, సంసోను జీవితాన్ని చూడండి, మీకు అర్థమవుతుందా? తర్వాత అననీయ సప్ఫీరా జీవితాలను చూడండి. చాలా తొందరగా పడిపోయారు వాళ్ళు, చాలా తొందరగా ఫెయిల్ అయిపోయారు వాళ్ళు. జాగ్రత్త సుమ, నిరంతర ప్రక్రియ. దైవిక జీవన సహవాసాన్ని కలిగి జీవించటం, దేవుని వాక్యం మీద స్థిరంగా నిలబడటం అన్నది నిరంతర ప్రక్రియ, నిరంతర పోరాటం. మనం నిరంతరము అనుదినము సిలువ మీద ప్రయాణం ఇది, అనుదినము సిలువ మీద నిలబడటం ఇది. అందుకే మనకు కావాల్సింది ఏంటి అంటే దేవుడి వాక్యం. దేవుని వాక్యం మీద మనం ఆధారపడినప్పుడు, దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, అప్పుడు మనకు అర్థం అవుతుంది దేవుని యొక్క శక్తి ఏంటో, బలం ఏమిటో, భాగ్యం ఏమిటో మనకు అర్థం అవటానికి అవకాశం ఉంటది. పిల్లరా, మీకు అర్థమైంది కదా? ఇది మొదటి వచనం యొక్క సారాంశంగా మనం అర్థం చేసుకోవాలి. ఇక రెండో వచనానికి వస్తున్నాను. రెండో వచనం మరొకరు ఎవరైనా చదవండి. నాతో ఉన్నారా మీరు? రెండో వచనాన్ని నాతో మరొకరు చదవండి అన్నట్టు వెంటనే చదివాలి, టైం లేదు. ఒకను భారములను ఒకడు భరించి ఇలాగ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఆమె ఒకని భారమును
ఒకడు భరించి. ఇలాగూ క్రీస్తు నియమమును చాలా చక్కగా మనం నిర్వహించాలి, చాలా చక్కగా మనం కొనసాగించాలి, చాలా చక్కగా మనం దానిని అనుసరించటానికి మనం ప్రయత్నం చేయాలి. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మీకు కొన్ని మంచి విషయాలు చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ఇక్కడ నియమము అనే ఒక మాటను మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు నియమం, దీని ఇంగ్లీష్ లో ఎట్లా రాయబడి ఉందంటే ద లా ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు చట్టమును కదా, క్రీస్తు ఉద్దేశమును. మీకు అర్థమవుతుందా? క్రీస్తు పద్ధతిని మనము నెరవేర్చాలి మన జీవితాల్లో. అర్థం చేసుకోండి, మన క్రీస్తు జీవితాన్ని మనం నెరవేర్చడానికి ఇష్టపడాలి. ఎందుకు? ఒకప్పుడు వేరే నియమములో ఉన్నాం, లేదు ఇలా అంట చూడండి, ఒకప్పుడు వేరే ధర్మంలో ఉన్నాం, ఒకప్పుడు వేరే సహవాసంలో ఉన్నాం, ఒకప్పుడు వేరే పద్ధతిలో ఉన్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువును మనం అంగీకరించిన తర్వాత మనం ఏం చేసామో తెలుసా? క్రీస్తు నియమము కిందకు వచ్చాం, క్రీస్తు ధర్మము కిందకు వచ్చాం. ఒకప్పుడు లోక నియమాలలో మనం నిమగ్నమైపోయి ఉన్నాం, ఒకప్పుడు లోక విషయాలలో నిమగ్నమైపోయి ఉన్నాం. ఇప్పుడు క్రీస్తు విషయాలలో, క్రీస్తు నియమాలలో మనము నిలువబడి ఉన్నాము. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి అద్భుతమైన విషయాలు. ఏంటి మనం క్రీస్తు నియమంలో నిలబడాల్సింది? ఆ పూర్తిగా ఒకని భారాన్ని ఒకరు నియమించడానికి మనకి క్రీస్తు నియమం ఇచ్చేటటువంటి బలం ఏమిటి? క్రీస్తు నియమం ఇచ్చేటటువంటి శక్తి ఏమిటి? మనం ఇలాగు క్రీస్తు నియమం చాలా పద్ధతి అయినటువంటి విషయాలను పౌలు ఎంత స్పష్టంగా రాస్తా ఉన్నాడో మీరు చాలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవ సంఘంగా కదా ఆత్మలో జీవితానికి, ఆత్మీయ జీవితానికి, ఆత్మ జీవితానికి, మరలా చెప్తాను, ఆత్మ జీవితానికి, ఆత్మీయ జీవితానికి, ఆత్మలో జీవితానికి ఆనవాలేంటి? ఒక క్రైస్తవుడిగా నేను బ్రతికున్నానంటానికి మీకు ఓ మాట చెప్పనా? ఎవడైనా అచేతనంగా పడిపోయాడు అనుకోండి, వాడిని పిలుస్తాం, వాడిని పిలిచిన తర్వాత వాడు లేవడు, ఎప్పటికీ లేవడు. అప్పుడు మనం ఏం చేస్తాం? మన 2 వేళ్ళు వాడు నాసికా రంధ్రం దగ్గర పెట్టి వాడి శ్వాస ఆడుతుందో లేదో చూస్తాం. శ్వాస ఆడుతా ఉంటే వాడు బ్రతికాడన్నటువంటి సూచన. శ్వాస ఆడలేదు అనుకోండి, మనం వాడు చనిపోయాడు అనడానికి సూచన. ఇప్పుడు క్రీస్తు నియమాలలో మనము బ్రతికి ఉన్నాము, క్రీస్తు ధర్మంలో మనము బ్రతికి ఉన్నాము అనటానికి మన దగ్గర ప్రదర్శించబడుతున్నటువంటి సూచనలు ఏమిటి? ఇంకా నేను క్రీస్తులో నిలిచి ఉన్నాను అనడానికి, మనల్ని మనం పరిశీలన చేసుకోవటానికి, ఆత్మీయ జీవితంలో నేను ఎదుగుతూ ఉన్నాను అనటానికి రుజువులేమిటి, పద్ధతులేమిటి అని ఆలోచన చేస్తే ఆయన అంటాడు, 5వ వచనంలో, మనకి 5వ అధ్యాయంలో చివరి విషయాలలో కొన్ని మనకు కనిపిస్తూ ఉంటాయి. మీకు చెప్తాను చూడండి. 19వ వచనం 5వ అధ్యాయం, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారమే ఇటు వాటిని చేయువారు. అంటే దేవుని నియమానికి మనం దూరంగా ఉన్నాము, దేవుని నియమం మనలో పనిచేయటం లేదు అనడానికి ఆనవాలు ఏంట్రా అంటే, వారి జీవితాల్లో ఏముంటాయి? శరీర కార్యాలు ఉంటాయి, దేవుడికి అసహ్యమైన పరిస్థితులు ఉంటాయి, దేవుడికి ఇష్టం లేని జీవన విధానం ఉంటది. అవేవనగా అపవిత్రత ఉంటది, అభిచారం ఉంటది, కలహములు ఉంటాయి, కాముకత్వం ఉంటది,
కక్షలుంటాయి, విమతాలుంటాయి, అసూయలుంటాయి, అల్లర్లుంటాయి, చాలా రకాలుగా చెప్తా ఉన్నాడు. ఇవి ఆనవాళ్ళు అన్నమాట. దేవుని నియమంలో మనం లేము అనడానికి. యేసుక్రీస్తు నియమాన్ని, ద లా ఆఫ్ క్రైస్ట్ ని మనం నిర్వర్తించట్లేదు అని చెప్పటానికి చాలా స్పష్టంగా మనకి కనిపించేవి ఏంటంటే ఇవి ఆనవాళ్ళు. ఇవి మీకు అర్థమవుతుందా? కిందన మీకు ఇస్తున్నాడు చూడండి, కిందన 22వ వచనం, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియు లేదు. ఇవి ఎవరు కలిగి ఉంటారో, ఈ నియమాలలో ఎవరు ఉంటారో వాళ్ళు దేవునిలో ఉన్నారంటానికి ఆనవాలన్నమాట. ఇప్పుడు చూడండి, మిమ్మల్ని మీరే అనాలిసిస్ చేసేసుకోండి, లేదంటే మీ ఎదురుగా ఉన్న అనాలిసిస్ చేసేసుకోండి. ఏంటి అనాలిసిస్ అంటే స్పష్టంగా మనకు తెలిసేది ఏంటంటే, వాడు దేవుని నియమములో, దేవుని ధర్మములో ఉన్నాడు అనటానికి మనకి కనిపించేది ఏమిటి అంటే ఈ ఫలము ఆత్మ ఫలములో ఏంటో తెలుసా? వాడు ప్రేమ, యేసుక్రీస్తు ప్రేమ, దీర్ఘశాంతము కలిగిన ప్రేమ, కడవరకు ప్రేమించే ప్రేమ, త్వరగా కోపపడని ప్రేమ, సహనము కలిగిన ప్రేమ, సహించే ప్రేమ, ఓర్చుకునే ప్రేమ, ఇతరుల బాధలో పాలు పంపులు పొందే ప్రేమ, ఇతరుల కష్టాల్లో పాలు పంపులు పొందే ప్రేమ. ఇది నియమము, క్రీస్తు నియమము అంటాడు. మీరు జ్ఞాపకం చేసుకోండి, గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం అంటాడు, నేనంటాను ఈ విషయాలన్నీ మనం ఎప్పుడు చేయగలుగుతాం? ఈ విషయాలన్నిటినీ మనం ఎప్పుడు గమనించగలుగుతాం? ఈ నియమాలలో మనం ఎప్పుడు స్థిరంగా ఉండగలుగుతాం అంటే 5:17లో గలతీలు అంటాడు, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరం విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేవి చేయనిశ్చయింతురో వాటిని చేయకుందురు. నేను చెప్పినదేమనగా 16వ వచనం, ఆత్మానుసారముగా నడుచుకొనిడి, అప్పుడు మీ శరీరేచ్ఛలను నెరవేర్చరు. అంటే క్రీస్తు నియమములో నడుచుకోండి అంటే, మళ్ళీ చెప్తున్నాను, ప్రేమించడం నేర్చుకోండి, సమాధానంగా ఉండటం నేర్చుకోండి, దీర్ఘశాంతం కలిగిన ఉండటం నేర్చుకోండి, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహం, ఇవి కలిగి, ఈ నియమాలు కలిగి మీరున్నప్పుడు శరీరాన్ని జయించడానికి అవకాశం ఉంటుంది. ఈ నియమాలు కలిగి మీరున్నప్పుడు మనసును కూడా జయించడానికి అవకాశం ఉంటుంది. ఈ నియమాలు కలిగి ఉన్నప్పుడు అవతల వాడిని సరిదిద్దటానికి అవకాశం ఉంటుంది. చాలా స్పష్టత ఇస్తున్నాడు కదా. ఇది లేకనే, ఈ విషయాలు లేకనే వ్యక్తుల మధ్య జ్ఞాపకం చేసుకోండి, సంఘాల మధ్య కొట్టుకుంటున్నారు. మొన్న ఎవరు పెట్టారు కదా, పాస్టర్లు కొట్టేసుకుంటున్నారు. సమాధానం లేదు వాళ్ళు, క్రీస్తు చట్టంలో లేరు వాళ్ళు. కుటుంబాల అంతరాలు ఎందుకు? స్నేహితుల మధ్య అంతరాలు ఎందుకు? భార్యాభర్తల మధ్య అంతరాలు ఎందుకు? అన్నదమ్ముల మధ్య అంతరాలు ఎందుకు? ప్రేమ లేదు, క్రీస్తు నియమములో ఉన్న ప్రేమ లేదు. మీరు చూడ 5:15లో అంటాడు, గలతీయులకు రాసిన పత్రిక 5:15లో, అయితే మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించిన యెడల మీరు ఒకని వలన ఒకను బొత్తుగా నశించిపోదురేం. ఎందుకు ఈ కక్షలు చెప్తున్నాడు చూసారా? ఇందాక చెప్పాడు చూసారా? శరీర కార్యములు స్పష్టం. ఇతరుల్ని ద్వేషించేవాడెవడు? క్రీస్తు ధర్మములో లేనోడు, క్రీస్తు నియమములో లేనోడు. క్రీస్తు జీవితం మనకు అది చెప్పలే, క్రీస్తు ధర్మం మనకు అది చెప్పలే, క్రీస్తు ఉద్దేశాలు అలాంటివి కావు. ఆయన ప్రేమామయుడు, ఆయన ప్రేమయ్య ఉన్నాడు. అందుకే అంటాడు, అయితే ఆత్మ ఫలమేమనగా, చూసారా? ఒక ఫలంలో అంటే ఆత్మ ఫలాలు అంటారు చాలా మంది, కాదు, ఆత్మ ఫలము. ఫలం ఒక్కటే. ఒక సాంత్ర ఒక ఇది తీసుకోండి, ఒక పండుని తీసుకోండి, దాన్ని ఏమంటారు, నారింజ పండు లాంటి తీసుకోండి, తొనలు ఉంటాయి కదా, దానిలో తొనలు ఉంటాయి కదా, ఒక్కొక్క తొన ఒక్కొక్కటి అన్నమాట. ఆ తొనలన్నీ కలిసి ఒక ఫలం అన్నమాట. అలాగే 9 ఫలాలు, 9 తొనలు ఒక ఫలం అన్నమాట. మీకు అర్థమైందా? ఆత్మఫలం కలిగి ఉండాలి, ఆత్మఫలం కలిగి ఉంటది. ఆత్మీయ జీవితంలో
మనం ఇందాకన్నా కదా, ఆత్మ జీవితానికి ఆత్మీయ జీవితానికి పరిణితి కలిగిన వాడుగా ఉంటున్నాడు అనడానికి ఆనవలేందిరా బాబు, సూచనేంద్రా బాబు అంటే ఈ ఫలములో ఉన్న తొనలన్నీ కలిగి ఉండాలన్నమాట. అది ఎవడకొండవో వాడు ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటది. సంఘాల గురించి చూద్దామా? సంఘాలలో ఈ ఊపిరి ఉన్నదా? క్రీస్తుని గురించి ప్రదర్శించే ఊపిరి. ఇందాక చెప్పని చూశారు, ఒక వ్యక్తి బతుకున్నాడా లేదా అనడానికి వాడి శ్వాసను చూసి పరిశీలన చెప్తాం. ఇప్పుడు క్రీస్తు నియమము అనే ఊపిరి, క్రీస్తు ధర్మము అనే ఊపిరి కదా సంఘాలలో ఉందా? లేదే. మీకు చెప్పనా, ఇప్పుడు సంఘాలు ఈ నియమాల్లో లేవు, ఈ ఆనవాళ్ళు లేవు. మాది చాలా పెద్ద సంఘం అండి, 50 సంవత్సరాల బట్టి ఉన్నాం, 50 సంవత్సరాల బట్టి మా సంఘానికి చాలా గొప్ప చరిత్ర ఉందండి అని అంటారు. అదేనా నువ్వు బతుకున్నావో లేదో చెప్పటానికి ఆనవాలు? క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నావో లేదో తెలుసుకోవడానికి ఆనవాలు అదేనా నీకు? చాలా మంది అంటారు, మేము 10 సంవత్సరాలే ప్రారంభించారు కానీ 1000 మంది వస్తున్నారండి, మాకు 1000 మంది వస్తున్నారు. ఇదేనా ఆనవాళ్ళు నీకు? క్రీస్తు చేత ఎత్తబడిన సంఘంగా, క్రీస్తు చేత గుర్తించబడిన సంఘంగా, క్రీస్తును ప్రేమించే సంఘం, ఇది నీకు ఆనవాల? సంఖ్యలు, అంకెలు, తర్వాత అకౌంట్స్, మీకు వచ్చేటటువంటి మీకు వచ్చేటటువంటి డబ్బులు, ఇగో మాకు ఇన్ని లక్షలు వస్తుందండి, ఇవేనా ఆనవాళ్ళు మీకు సంఘాల్లో? ఇదేనా గుర్తులు మీకు? మీ సంఘము బ్రతికుంది, మీ వ్యక్తి బ్రతుకున్నాడు, నేను బ్రతుకున్నాను ఆనవాళ్ళు ఇదేనా మీకు ఆనవాళ్ళు? జాగ్రత్త ఆలోచించండి. క్రీస్తు నియమములో ఎంత బాట! క్రీస్తు నియమము ఆయన విస్తరించి మాట్లాడుతా ఉన్నాడు. భరించే వాళ్ళు క్రైస్తవులు అంటున్నాడు ఆయన, సహించే వాళ్ళు క్రైస్తవులు అంటున్నాడు ఆయన. మదర్ తెరీసాకు ఒకసారి ఆర్ఫాన్ బిడ్డలకు భోజనం పెట్టడానికి ఏమీ లేదు ఆమె భారతదేశం ఒక టీచర్ గా పని చేసుకోవడానికి వచ్చినారు ఆమె. ఆ టీచర్ వృత్తిని సంఘాన్ని సంస్కరించడం కోసం విడిచిపెట్టేసింది. పెండ్లి చేసుకోలేదు. అనాథ పిల్లలు తన పిల్లలుగా, విధవరాళ్ళు తన పిల్లలుగా, తన కుటుంబంగా, విడువబడిన వారు తన కుటుంబంగా భావించింది ఆమె. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్న వాక్యానికి ఆమె ఇన్స్పైర్ అయింది. ఆమె ప్రేరేపించబడింది. ఆమె కొలమానం చూడండి, ఆమె జీవితం చూడండి, ఆమెలో ఉన్న ఆనవాళ్ళు చూడండి. మీకు అర్థమవుతుందా? బిడ్డల్ని పోషించటానికి 2 రోజులకు తిండి లేకపోతే బిడ్డలకి అడుక్కొని చేసింది ఆమె. ఇక్కడెక్కడ మన బస్ కాంప్లెక్స్ దగ్గర, సిగ్నల్ పాయింట్స్ దగ్గర, షాప్స్ దగ్గర భిక్షాటన చేసి పెంచింది. ఒకరోజు ఆమెను ఒక మార్వడి ఆమె అడుక్కుంటూ ఉంటే చేతుల్లో ఉమ్మేస్తే ఆమె కోపగించలేదు, భరించింది ఆమె. క్రీస్తు నియమాన్ని నెరవేర్చుటకు తన శరీరంలో ఆమె భరించింది. క్రీస్తు ధర్మాన్ని ప్రపంచానికి చూపించటానికి ఉమ్మును చేతిలో ఉంచుకొని దాన్ని ఇలా మడిచిపెట్టి సహిస్తూ మరలా ఆ వ్యక్తిని ప్రాధేయపడింది పిల్లలకి ఏమైనా పెట్టాలని. ఈ రోజుల్లో భరించే వాళ్ళు లేరు. తన మాటకి ఎవడైనా ఎదురు చెప్పాడు అంటే అంతే, వాడికి సంఘంలో మళ్ళీ కనిపించడేక, వాడికి ప్రార్థన ఇవ్వరు, వాడిని గుర్తించరు, వాడిని ఒక భయంకరమైన శత్రువులాగా. నేను మాట చెప్పనా, బయట సమాజానికి లోపల సంఘానికి ఏమైనా తేడా కనిపిస్తుందా? క్రీస్తు ధర్మం సమాజానికి సంఘం ప్రబోధించాల్సింది పోయి, ఆ ధర్మాన్ని సమాజం సంఘానికి గుర్తు చేయటం సిగ్గుచేటుగా లేదు. నువ్వు క్రైస్తవుడివి, క్రీస్తు ఫలాన్ని నువ్వు కలిగి ఉండవలసిన వాడివి. క్షమాపణ నీ నుండి సమాజానికి వెళ్ళాలి, ప్రేమ నీ నుండి సమాజానికి వెళ్ళాలి.
దయ నీ నుండి సమాజానికి వెళ్ళాలి. దీర్ఘశాంతం అంటే నిన్ను చూడాలి. మంచితనం అంటే సమాజం నిన్ను చూడాలి. ఆ ఆనవాళ్ళు నీలో కనుగోవాలి. ఆ గుర్తింపును నీలో కనుగోవాలి. ఇది లేకపోగా కక్ష, క్రోధము, అసూయ, విభేదాలు, అల్లరులు, మత్తతులు, అభిచారము, దరిద్రమంతా నీలో చూసినప్పుడు నువ్వు బతుకున్నావా, చచ్చిపోయావా? శ్వాస ఉందా లేదా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 చెప్తాడు, మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిపోయి ఉన్నారు. మీరు చచ్చిపోయి ఉన్నారు కనుక క్రీస్తు నియమంలోనికి రండి, మీరు మరలా బ్రతుకుతారు. క్రీస్తు ధర్మం కిందకు రండి, మీరు మరలా బ్రతుకుతారు. ఆ ధర్మానికి దూరంగా పోకండి, దూరంగా పోకండి. మీ కులము మీకు ఆనవాళ్ళు కాకూడదు. నేను క్రైస్తవుడిని, ఎంతో గొప్ప త్యాగం చేసి చాలా మంది నేను పలానా వీధి నుండి వస్తున్నానండి, నేను పలానా కులం నుంచి కన్వర్ట్ అయ్యానండి అని చెప్పుకోవటానికి ఇష్టపడతారు. అది కాదు నీ ఆనవాలు, అది కాదు నీ ఆనవాలు. నేను పలానా దరిద్రమైన బ్రతుకులో బ్రతికిన నేను ఇప్పుడు పరిపూర్ణంగా క్రీస్తు నియమంలో, క్రీస్తు ధర్మంలో ప్రేమించటానికి, క్షమించటానికి ఈ స్థాయి నుండి ఈ స్థాయికి వచ్చానండి నేను. అది కదా ఆనవాలు, అది కదా గుర్తింపు. భరించాలి కదా, ఒకరినొకరు మనం సహించాలి కదా. క్రీస్తు నియమము అంటే ఏంటి? క్రీస్తు నియమము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమన్నటువంటి క్రీస్తు నియమము నీలో ఏమన్నా ఉందా? క్రీస్తు ప్రేమ నీలో కనిపిస్తుందా? కదా, ఎంత స్పష్టత మనకిస్తా ఉన్నాడు. కిందని చూస్తా ఉంటే చూడండి తమ్ముళ్ళు, ఒకసారి మీకు చెప్తున్నాను, ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడని ఎంచుకునే వాడలా తన్ను తానే మోసపరుచుకును. 3వ చరణాన్ని చదువుతాను. ఎవడైనను తాను వట్టివాడై ఉండి, వట్టివాడంటే ఏమిటి అర్థం? చేయాల్సిన పని చేయాల్సిన అవకాశం ఉంది, అవసరత ఉంది, చేసే సామర్థ్యం ఉంది, కానీ నువ్వు ఆ పని చేయలేదు, తప్పించుకున్నావు. మొన్న నేను ఒక గీతం హాస్పిటల్లో ఒక సహోదరికి ప్రార్థన చేసి ఉదయం 11 గంటల టైంలో నేను ఆరిలవ ప్రాంతానికి మంగళవారం నేను ఏం చేస్తానంటే బైబిల్ స్టడీకి వెళ్తా ఉన్నాను. వెళ్తా ఉంటే సరిగ్గా డైమండ్ పార్క్ సారీ మన డైరీ ఫామ్ అటువంటి ప్రాంతానికి వచ్చినప్పటికీ ఒక బస్సు టైర్ కాలిపోతా ఉంది. బస్సులో ఉన్న వాళ్ళందరూ కిందకు దిగిపోయారు. జ్ఞాపకం చేసుకోండి, అందరూ కిందకు దిగిపోయారు. దాదాపు 40 నుంచి 50 మంది దాకా బస్సులో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అందరూ కిందకు దిగిపోయి ముందుకు వెళ్ళిపోయారు. డ్రైవర్ ఒక్కడే మంటలు ఆర్పటానికి చాలా కష్టపడతా ఉన్నాడు. ఆ భారాన్నంతా తనే భరిస్తున్నాడు. మీరు జ్ఞాపకం చేసుకోండి, బస్సు నుంచి దిగిపోయిన వాళ్ళకి మానవత్వం లేదా అనిపించింది. నాకు మానవత్వం లేదా అనిపించింది. జ్ఞాపకం చేసుకోండి, అది నీళ్లు దొరకటానికి కొంచెం కష్టమైన ప్రాంతం అయినప్పటికీ ప్రతి వాడి దగ్గర వాటర్ బాటిల్ ఉంటది. 40 మంది 4 వాటర్ బాటిల్ తీసి ఆ దాని మీద వేస్తే, నలుగురు 4 చేతులు వేస్తే, నలుగురు ఆ భారాన్ని పంచుకుంటే, నలుగురు ఆ సమస్యను పరిష్కరించడానికి పూనుకుంటే నువ్వు వట్టివాడవుగా ఉండవు, దేవుని మహింపరిచేవాడుగా ఉంటావు. అది చెప్తున్నాడు ఇక్కడ. ఎవడైనను వట్టివాడండి, నువ్వు ఎన్నికైన వాడుగా గుర్తింపబడాలంటే అట్లా గుర్తించబడతావు. సమాజానికి చేసిన మేలేమైనా ఉందా? సమాజం కొరకు చేసిన త్యాగం ఏమైనా ఉందా? సమాజం కొరకు ఆలోచించిన మంచి ఉద్దేశం ఏమైనా ఉందా? కష్టంలో ఉన్న సమాజంలో, కష్టంలో ఉన్న కుటుంబంలో నీ పాత్ర ఏంటి? ప్రభువు నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని ఎట్లా వాడతావన్నావు? యాకోబు పత్రిక అంటాడు 4:17, మేలైనది చేయనరికి అలాగు చేయని వానికి పాపం కలుగును. నీ చేతి నిండా నీళ్లు ఉన్నాయి, ఆర్పటానికి అవకాశం ఉంది, సహాయం చేయడానికి అవకాశం ఉంది, ఆ డ్రైవర్ కు నువ్వు హెల్ప్ చేయడానికి అవకాశం ఉంది. అలాంటి టైంలో హెల్ప్ చేయకుండా నువ్వు వెళ్ళిపోవడం మహా ఘోరమైన పాపం. మంచి సమరయుడు కథ వినండి. వాడు జాతి సమరయ జాతే, సంకర జాతే, వాడు వెలివేయబడిన వాడే, ఊరికి బయట పెట్టబడిన వాడే. ఇవన్నీ సామాజిక సంబంధమైన నియమాలు వాడిని దూరపరిచే, కానీ క్రీస్తు నియమానికి చాలా దగ్గరగా ఉన్నాడు, క్రీస్తు ధర్మానికి చాలా దగ్గరగా ఉన్నాడు. ఎట్లాగో తెలుసా? అవసరతలో ఉన్నాడు,
సహాయం కోరుకుంటున్నాడు. అలాంటి వాడికి క్రీస్తు ధర్మాన్ని చూపించాడు, క్రీస్తు నియమాన్ని చూపించాడు. వాడిని ప్రేమించాడు, కరుణించాడు, దయతలిచి పూటకోళ్ళింటికి తీసుకుని వెళ్ళాడు. వాడికి అయ్యే ప్రతి ఖర్చుని తానే భరించడానికి ఇష్టపడ్డాడు. ఇంకేమైనా ఉంటే ఇస్తానని వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చాడు. అప్పుడు తన దారిని తను వెళ్ళిపోయాడు. కానీ ఆలస్యం అవుతుందనో, నాకెందుకు అనుకున్నానో, దీనివల్ల నాకు ప్రయోజనం ఏంటనో, రోజుల్లో ఒకని భారాన్ని మరొకడు భరించటానికి ఎందుకు ఇష్టపడలేదంటే, రాత్రి మేము ఆన్లైన్ ప్రేయర్ లో మాట్లాడుకుంటున్నాం, అన్ని సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మిగిలిపోయి. కార్ల్ మార్క్స్ చెప్పినట్టు ఆల్ రిలేషన్స్ ఆర్ ఫైనాన్షియల్ రిలేషన్స్, ఆల్ రిలేషన్స్ ఆర్ ప్రాఫిటబుల్ రిలేషన్స్. మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు, నీకు చేయటం వల్ల నాకు ప్రయోజనం ఏమిటి, నేను పొందుకునేది ఏమిటి? మనిషి సెల్ఫ్ సెంటర్డ్ అయిపోయాడు. అందుకనే ఒకని భారాన్ని నువ్వు భరించరా, ఇది క్రీస్తు నియమం, ఇది క్రీస్తు ధర్మం అని చెప్తా ఉంటే అసలు అర్థం కావట్లేదు వాడికి. ఎందుకు అర్థం కావట్లేదు అంటే, ఆ ధర్మంలో లేడు వాడు, ఆ నియమం కింద లేడు వాడు. అంటే ఎక్కడున్నాడు వాడు? శరీర కార్యాల్లో ఉన్నాడు వాడు. ఎక్కడుండాలి వాడు? ఆత్మ కార్యాల్లో ఉండాలి. ఏం చేయాలి వాడు? ఆత్మ చేత నడిపించబడాలి. ఏం చేస్తున్నాడు? శరీరం చేత పురుకొల్పబడతా ఉన్నాడు. ఎక్కడుండాలి? సహవాసంలో ఉండాలి, దైవిక సహవాసంలో ఉండాలి. ఎక్కడున్నాడు? లోకంలో ఉన్నాడు వాడు, లోకం చేత పురుకొల్పబడతా ఉన్నాడు. కనుక దేవుని ధర్మ నియమాన్ని ఎట్లా పాటించగలుగుతాడు? పాటించలేడు. ఇది చెప్తా ఉంది. నువ్వు ఎన్నికైన వాడిగా క్రీస్తు చేత ఎప్పుడు గుర్తించబడతావు అంటే, ఆత్మ ఫలములో ఉన్నటువంటి అన్ని విషయాలు నీ జీవితంలో సుస్పష్టమైనప్పుడు, సమాజంలో అవి ఎంతగానో ఉపయోగపడతా ఉన్నప్పుడు, నీ దైనందిన దైవిక జీవితం ఒక ఆనవాలుగా మిగిలిపోద్ది క్రీస్తు ధర్మానికి. ఏ ధర్మంలో ఉన్నాం మనం? ఒకప్పుడు కఠినమైన దాస్యంలో ఉండేవాళ్ళమి, కఠినమైన నియమ నిబంధనలో ఉండేవాళ్ళమి, భయంకరమైన ధర్మాలను నిజమనుకుని నమ్మిన వాళ్ళమి. ఇప్పుడు స్వేచ్ఛగా మనకిచ్చాడు. స్వేచ్ఛగా నియమాన్ని పాటించటానికి ఆయనే అవకాశం ఇచ్చాడు, ఆయనే మార్గాన్ని చూపించాడు, ఆయనే మాదిరిగా ఆయన మన ముందు నిలవబడ్డాడు, ఆయనే తన ఉద్దేశాలన్నిటినీ కూడా స్పష్టం చేశాడు, అందులో మార్గాన్ని చెప్పాడు. ఇంకా చేయాల్సిందేంటి? మనం ప్రవర్తించడానికి పూనుకోవలసిన సమయం ఇది. దుర్జనాల్లో ఉన్నాం కాబట్టి తమ్ముళ్ళు, దేవుని పక్షాన మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఉన్నాను. క్రీస్తు నియమంలోనికి రండి, క్రీస్తు ధర్మంలో ఉండండి. అప్పుడు ఇతరుల భారం నీకు భారం అనిపించదు, ఇతరులు మీకు చెడ్డగా కనిపించరు. సిలువలో క్రీస్తుని చూడండి. పక్క దొంగోడు తిడతా ఉంటే నీకు నాకు కోపం వచ్చిందేమో, నీకు నాకు ద్వేషం వచ్చిందేమో, పక్క దొంగోడికి అసహ్య వేసిన దాన్ని చూసి, పక్క దొంగోడికి చిరాకేసిన దాన్ని చూసి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావేంట్రా, నోటుకొచ్చినట్టు వాగుతున్నావేంట్రా, నువ్వేంటి ఆయనేంట్రా అని పక్క దొంగోడు అనగలిగాడేమో, సిలువ ఎదుట యేసుక్రీస్తు ప్రభు సంబంధంలో అనగలిగాడేమో, వాక్యాన్ని విన్నటువంటి నువ్వు నేను అనగలిగామేమో. ఎడం పక్కనున్న దొంగోడు చాలా వెధవ అని అనేక ప్రసంగాలు అనేక మంది చేసుంటారేమో, కానీ క్రీస్తు నోట అది రాలే. ఆయన భరిస్తున్నాడు. ఈరోజు మనల్ని కూడా భరిస్తున్నాడు ఆయన. ఈరోజు మనల్ని కూడా బలపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు ఆయన. ఇది క్రీస్తు నియమం. అప్పుడు నువ్వు దైవిక జీవితంలో బ్రతికున్నావని లెక్క. ఇలా జీవించటమే క్రీస్తు నియమానికి ఆనవాలం. ఇలా జీవించడమే క్రీస్తు ధర్మంలో నీ ఉన్నావు అనటానికి ఆనవాలుగా కనిపిస్తా ఉంది. ఇక 4వ వచనాన్ని చూస్తున్నాను. ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను, అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి తనకి అతిశయము కలుగును. ఇది ఎంత మంచి మాట తెలుసా? నిన్ను నువ్వు పరిశీలన చేసుకొని నీ తప్పిదాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు, నిన్ను నువ్వు పరిశీలన చేసుకొని నీ స్థితిని నువ్వు అంచనా వేసుకున్నప్పుడు, నువ్వు దేవునికి చాలా దగ్గరగా ఉన్నట్లెక్క, చాలా దగ్గరగా ఉన్నట్లెక్క. జక్కయ్య లోపలకు చూసుకుంటా ఉన్నాడు.
యేసు ప్రభుతో నడుస్తా ఉన్నాడు, అలా లోపలికి చూస్తా ఉన్నాడు. యేసు ప్రభుతో నడుస్తా ఉన్నాడు, పరిశీలన చేసుకుంటా ఉన్నాడు. ఇంటికి వెళ్ళేసరికి అతనిలో విప్లవాత్మకమైన మార్పు. ఎవ్వరు ఆయన్ని ప్రోత్సహించినట్టు గాని, ఎవ్వరు ఆయనకు కౌన్సిలింగ్ చేసినట్టు గాని మనకు కనిపించదు. మీరు చూడండి, ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించి చూసుకొనవలెను. ఈ రోజు నేను మీకు చెప్తున్నటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పటిదాకా చేసిన పని చాలా మంచిదిగా అనిపించింది జక్కయ్యకు. అప్పటిదాకా ఎక్కువ డబ్బులు అన్యాయంగా ఆయన వసూలు చేసినటువంటి ఆ డబ్బులు న్యాయబద్ధమైనవి అనుకున్నాడు. ఇది ధర్మం అనుకున్నాడు. ఇదే న్యాయం, ఇదే నా చట్టం, ఇదే నా నియమం అనుకున్నాడు. క్రీస్తు దగ్గరకు వచ్చాడు, క్రీస్తుని అంగీకరించాడు, క్రీస్తు నియమంలో నిలబడ్డాడు. ఇప్పుడు క్రీస్తు ధర్మం కిందకు వచ్చాడు. ఇప్పటిదాకా లోక ధర్మంలో ఉన్నాడు, ఇప్పటిదాకా లోక నియమాలలో ఉన్నాడు. కనుక ఇతరులను హింసించటం, అక్రమంగా వసూలు చేయటం అది ధర్మంగా అనిపించింది. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావో, నీ స్థితి ఏంటో నీకు అర్థం కావాలంటే వాక్యపు అర్థం దగ్గరికి రావాలి. తమ్ముడు, చెల్లి, వాక్యం ముందు నిలబడాలి. మీరు నిలబడ్డాడు. వాక్యం ముందు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి తన పాపాలు, స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి తన చేష్టలు. ప్రజలను ఎట్లా హింసించాడు, అన్యాయంగా ఎట్లా వసూలు చేశాడు అని చెప్తా ఉన్నాడు. ప్రభువా, ఇదిగో నా స్థితి ఇది, నా ధర్మం ఇది, నా నియమం ఇది నిజం అనుకున్నాను. కానీ నీ నియమంలోకి వచ్చాను కదా, నీ ఉద్దేశంలోకి వచ్చాను కదా, నీ ధర్మంలోకి వచ్చాను కదా. నన్ను నేను చూసుకున్నప్పుడు చాలా అసహ్యంగా ఉంది ప్రభువా, చాలా అసహ్యంగా ఉంది. ఇంతకు ముందు ఇతరులు మాట్లాడుకుంటుంటే ఏదో అనుకున్నాను, వాళ్ళు కక్షతో కుళ్ళితో నన్ను చూసి మాట్లాడుతున్నారు అనుకున్నాను. కాదు. ఇప్పుడు నేను నన్ను చూసుకుంటా ఉంటే ప్రభువా నాకే అసహ్యం వేస్తా ఉంది. కనుక ఆ జీవితాన్ని సమాధి చేసేస్తున్నాను, నన్ను విడిచిపెట్టేస్తున్నాను, పూర్తిగా నీ నియమం కిందకు వచ్చేస్తున్నాను, పూర్తిగా నీ ధర్మం కిందకు వచ్చేస్తున్నాను. ఏమిటి ఆ ధర్మం? నా పొరుగు వాడిని ప్రేమిస్తాను ప్రభువా. ఏమిటి ఆ ధర్మం? నా పొరుగు వాడికి సహాయం చేస్తాను ప్రభువా. అక్రమమైన దాన్ని ఏది నా మనసులో ఉంచుకోను ప్రభువా. నువ్వు చెప్పిన ఆత్మీయ ఫలాలు నా జీవితంలో ఇతరులతో ఇప్పటిదాకా నా వృత్తిని బట్టి, నా యొక్క నియమాన్ని బట్టి ఇతరులకి నాకు మధ్య సమాధానం లేదు ప్రభా, నెమ్మది లేదు ప్రభా, కక్షలున్నాయి, అసూలున్నాయి, ద్వేషాలున్నాయి ప్రభా. ఇప్పుడు నీ సమాధానం నేను పొందుకోవటానికి ఇదిగో నా నియమాన్ని విడిచిపెట్టేస్తున్నాను, నా ధర్మాన్ని విడిచిపెట్టేస్తున్నాను, నీ ధర్మం దగ్గరకు వస్తున్నాను ప్రభా. నీ నియమాన్ని నేను భరిస్తున్నాను. ఇదిగో ఇప్పుడు నేను బతికి ఉన్నాను అంటానికి ఆనవాళ్ళు ఏంటో తెలుసా? నా పొరుగు వాడిని ప్రేమిస్తున్నాను, వాడితో సఖ్యపడటానికి ఇష్టపడుతున్నాను, వాడితో స్థిరముగా దేవుని నియమంలో నడిచిపోవటానికి, దేవుని ధర్మంతో వాడి చేతుల్లో నా చేయి వేయటానికి నేను ఇష్టపడతా ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. అందుకే 23లో అంటున్నాడు, ఇట్టి వాటికి విరోధమైన నిర్మమేమీ లేదు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. జక్కయ్య సిలువ వేసేసుకున్నాడు. దురాశ కదా, అత్యాశ కదా, అపవిత్రత కదా, అక్రమంగా సంపాదించడం కదా, సిలువేసేసుకున్నాడు. ఇప్పుడు నువ్వు సిలువేసుకోవాల్సినది ఏంటి? క్రీస్తు నియమములోనికి రావాలి అంటే నువ్వు సిలువేసేసుకోవాల్సింది ఏంటి? క్రీస్తు ధర్మములో నీవు ఉన్నావు అని నీ పొరుగువాడు గుర్తించడానికి, నీ పొరుగువాడు నిన్ను చూసి దేవుణ్ణి మహిమపరచడానికి. ప్రియ తమ్ముడు, చెల్లి, మీకు చెప్తున్నాను, మరొక వచనాన్ని చదువుతా ఉన్నాను, 5వ వచనాన్ని. ఆ ప్రతి వాడును తన బరువును తానే భరించుకొనవలెను కదా. జ్ఞాపకం చేసుకోండి, చాలా మంది అక్రమముగా, జ్ఞాపకం చేసుకోండి, అక్రమముగా తమ యొక్క భారాన్ని ఇతరుల మీద నెట్టడానికి, ఇతరుల కష్టం మీద బ్రతకటానికి, ఇతరులని కష్టపెడుతూ సంతోషించటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. నువ్వు చేసిన తప్పుకి నువ్వే మూల్యం చెల్లించాలి. కానీ దేవుడు నా భారాన్ని భరించి ఆయన మనల్ని స్వేచ్ఛగా మార్చాడు, తన నియమంలోనికి నేను రమ్మన్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఇక నువ్వెవరికి భారం కాకూడదు,
నీ భారాన్ని నువ్వే భరించాలి అంటే నువ్వు చేసిన పాపాల విషయమై, అపవిత్రతల విషయమై, అధర్మాల విషయమై మోకరించి కన్నీళ్లతో ప్రభు పాదాల దగ్గర గంటల తరబడి సిలువ వేసుకున్న శరీరంతో ప్రార్థన చేయాల్సిన పద్ధతి నీకు రావాలి. నువ్వు బద్ధుడుగా అలా జీవించాలి. ఎవరో పాస్టర్ గారికి చెప్పేసి ప్రార్థన చేయండి సార్, తల్లికి చెప్పేసి, అన్నకి చెప్పేసి ప్రార్థన చేయండి సార్ అని వాళ్ళు భారభరితమైన హృదయాలతో ప్రార్థన చేస్తా ఉంటే నువ్వు భయం లేని జీవితంతో లోకంలో బ్రతకటం నీకు మంచిది కాదు. నీకు దేవుని ప్రేమ సమీపంగానే ఉంది, అందుబాటులోనే ఉంది. ఎప్పుడు ఆ భారాన్ని భరించటానికి, క్రీస్తు భారాన్ని భరించటానికి, క్రీస్తు ధర్మంలోనికి రావడానికి నువ్వు ఇష్టాన్ని చూపించితే ఆ దినమే, ఆ క్షణమే ప్రభు నీకు శక్తిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు. మీకు ఒక సంగతి చెప్పనా, మనం చేసేది ఏముంటదండి రక్షణ కార్యక్రమంలో? నోరు తెరిచి ఒప్పుకోవడం అంతే. తర్వాత కొనసాగటం ఏంటో ఆయనే చెప్తాడు, బలం ఏంటో ఆయనే ఇస్తాడు, సమస్యకు పరిష్కారాన్ని ఆయనే చూపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడిని అందుకే కదా ఇక్కడ పెట్టాడు, నీతిని గూర్చియు, పాపమును గూర్చియు, తీర్పును గూర్చియు ఆయన ఒప్పింప చేస్తాడు. నీలో ఉన్న పాపాన్ని ఎలా ఒప్పుకోవాలో ఆయన ఎప్పుడు చెప్తాడు అంటే, నువ్వు ఆయన ధర్మం కిందకు వచ్చి ఉంటే ఇలా ఒప్పుకోరా, ఇలా విడిచిపెట్టరా అని గైడ్ చేస్తాడు ఆయన. నీకు తొందర ఏం లేదు, కంగారు ఏం లేదు. నువ్వు ఆయన నియమాన్ని పాటించడానికి, ధర్మం కింద రావటానికి నువ్వు ప్రయత్నం చేసినప్పుడు చాలా చక్కని జీవితానికి నువ్వు అర్హుడిగా మిగిలిపోవటానికి అవకాశం ఉంటుంది. నేను 6వ వచనాన్ని చెప్తున్నాను. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగ్యము ఇయ్యవలెను. ఈరోజు నేను మీకు చెప్పేది ఏంటో తెలుసా? మిమ్మల్ని దైవికమైన మార్గంలో నడిపిస్తున్న వాళ్ళను మోసం చేయకండి. మిమ్మల్ని దైవికమైన వాక్యంలో స్థిరపరిచి మీ జీవితానికి అవసరమైన దైవిక మూలాలను, దైవిక నియమాలను, దైవిక పద్ధతులను, దైవికమైనటువంటి చట్టాలను మీకు బోధిస్తున్న వారికి మీ యొక్క ప్రతి భాగంలో పాలిభాగస్తులను చేయండి. ఇది మీరు చేయాల్సింది. ఇది దేవుడి చెప్పిన నియమం, ఇది దేవుని చట్టం, నా మాటలు కాదు. మళ్ళీ చదువుతున్నాను, జ్ఞాపకం చేసుకోండి. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియండి. మీరు చాలా మంది కింద రాస్తున్నాడు, ఆ మాట చదివి ఇంకా అద్భుతంగా ఉంటుంది. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఈరోజు నేను మీకు చెప్పేది ఏంటో తెలుసా? మీకు అవకాశం ఉండి ఏదో ఒక దానిని చూపించి సహాయం చేయకుండా తప్పించుకోవటానికి ప్రయత్నం చేసేవాళ్ళు చాలా మంది సమాజంలో మనకున్నారు. మనకి ఎప్పుడో జరుగుతున్న దాన్ని, ఏదో అయిపోయిన దాన్ని దానినే చూపించుకుంటూ మనల్ని మనము మోసపరుచుకుంటున్నాం. సరికదా, దేవుడిని మోసం చేసేస్తున్నాం అంటున్నాడు. ఓ కంగారు పడుతున్నారు మీరు మోసపోతున్నారు. దేవుడు ఎప్పుడు మోసపోడు. మీ ప్రతి పద్ధతి ఆయనకు తెలుసు. మీరు ఎంతవరకు శక్తిని కలిగి ఉన్నారో, ఎలాంటి శక్తిని కలిగి ఉన్నారో, మీ స్థాయి ఏంటో, మీ పద్ధతి ఏంటో ప్రభువుకు తెలుసు. కనుక వాక్యోపదేశము చేసేవారికి, సువార్తను ప్రకటించేవారికి, దేవుని సంఘపు భారాన్ని భుజస్కంధాల మీద వేసుకొని మోసేవాడికి, దేవుని ఉద్దేశాన్ని ప్రకటించటానికి బయటికి వెళ్ళేవాడికి మీ మంచి పదార్థాలన్నిటిలో వాడికి భాగం ఇయ్యాలి. మీ కుటుంబంలో పాలిభాగస్తుని చేయాలి. ఇలాగూ చేయుట దేవుని ధర్మం, దేవుని నియమం. అలా చెయ్యకపోతే దేవుణ్ణి మీరు మోసం చేస్తున్నట్టు లెక్క. అర్థమవుతుందా? నిజ క్రైస్తవ జీవితం ఆలోచించేయండి. మిషనరీలు లోకానికి వచ్చారు, కుటుంబాలను విడిచిపెట్టారు, సమాజాలను విడిచిపెట్టారు, సమస్తాన్ని విడిచిపెట్టారు. దేవుని మహిమార్థమై నీకు సహాయం చేయడానికి, నాకు సహాయం చేయడానికి, నిన్ను రక్షించడానికి, నన్ను రక్షించడానికి ఎటువంటి ప్రతిఫలాన్ని అపేక్షించకుండా ఈ లోకానికి వచ్చి ఎక్కడే బ్రతికి జీవితాలను సమర్పించుకొని చచ్చిపోయారు. వాళ్ళకి మనం ఏమి ఇవ్వలేకపోయాం. కనీసం ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ మంచి పదార్థాలన్నిటిలో పాలిభాగస్తులుగా వారిని చెయ్యండి. అంటే అర్థం ఏమిటంటే, వాళ్ళ ప్రతి అవసరతలో, దైవిక అవసరతలో
మీరు సహకారులుగా ఉండండి. మీకు చేతనైంది చేయండి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్, లెట్ మీ మిమ్మల్ని వివరించిన ఒక మంచి మాట చాలా సార్లు మీరు విన్నారు, కానీ సందర్భాన్ని బట్టి ఆ మాటను మీతో చెప్పడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. 5 రొట్టెలు 2 చేపలు చిన్నప్పటి నుంచి మీరు విన్నారు. వేల మంది ప్రజలు అక్కడ ఉన్నారు. ప్రభు అడుగుతా ఉన్నారు, మీరు ఎవరి దగ్గర ఏమైనా ఉంటే వీళ్ళకి పంచి పెట్టడానికి ఇవ్వండి. వేల మంది ఉన్నారు అక్కడ, వేల మంది. ఆలోచన చేయండి తమ్ముడు, చెల్లి. ఈరోజు ఆ బిడ్డడు చరిత్రలో మిగిలిపోవటానికి ఆ రోజు ఆ బిడ్డ తీసుకున్న నిర్ణయం అనేక వేల మంది ఆకలిని తీర్చటానికి, దేవుని ఆశీర్వాదానికి కారకుడు అవ్వటానికి ఆ బిడ్డ తీసుకున్న నిర్ణయం. ఆ బిడ్డ నిర్ణయం అనేక మంది ఆకలి తీర్చి అక్కడితో ఆగిపోలేదు. 12 గంపలు ఎత్తినట్లు చెప్పారు. ఎకనామికల్ అనాలిసిస్ లో చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే ఆ మొత్తాన్ని ఆ బిడ్డకి ఇచ్చారట. అది అనేక దినాలు ఆ బిడ్డకు, కుటుంబానికి పోషణగా మిగిలిందంట. అర్థమవుతుందా మీకు? దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు. దేవుని ధర్మంలో, దేవుని నియమంలో, దేవుని ఉద్దేశంలో మీరు నిలవబడటానికి, నడవటానికి ఇష్టపడండి. దేవుని ఆలోచనలను మీరు కొనసాగించడానికి ఇష్టపడండి. అది కష్టంగా మీకు అనిపించవచ్చు, బాధగా మీకు అనిపించవచ్చు, కానీ మీకు తర్వాత అర్థమవుతుంది దాని యొక్క ఫలము ఎంత గొప్పదో కదా. 8వ వచనాన్ని చదువుతాను. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమగు పంటను కోయను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమని పంటను కోయను. మనము మేలు చేయటంలో విసుగక యుందుము, మనము అలయక మేలు చేసేమేమి గాని తగిన కాలమందు పంట కోతము. భరించటం ఎప్పటిదాకా? దేవుని నియమము సంపూర్తి ఆగేదాకా. నువ్వు దేవుని పిలుపునందుకొని ఈ శరీరాన్ని విడిచిపెట్టి నువ్వు మరలా ప్రభు సన్నిధానికి చేరేదాకా నేను నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము నిరంతర విద్యార్థులము. దేవుని ప్రేమను ప్రదర్శించటంలో, దీర్ఘ శాంతమును కలిగి జీవించటంలో, దేవుని సన్నిధానాన్ని ఇతరులకు ప్రకటించటంలో. మీకు అర్థమవుతుందని నేను చెప్తా ఉన్నది? ఇది విసుగక మేలు చేయటందు విసుగక. మీరు ఒకసారి చేశారు, 2 సార్లు చేశారు, 3 సార్లు చేశారు, చేస్తూనే ఉండండి. మీరు చేస్తూనే ఉండండి. చేసే శక్తిని దేవుడు మీకు ఇస్తాడు. మీకు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తాను, చూసారా? దేవుడు మీకు అవకాశం ఇస్తున్నాడు కాబట్టి మీరు చేస్తున్నారు. మీ దగ్గర ఉంది కాబట్టి దేవుడు మిమ్మల్ని వాడుకోవట్లే. దేవుడు ఇచ్చే అవకాశాన్ని మీకు ఇస్తున్నాడు కాబట్టి మీరు చేస్తున్నారు. ఆయన పద్ధతిలో మీరు చేస్తూ వెళ్తూ ఉంటే మీ చెయ్యిని ఇలా ఉంచుతాడు ఆయన, ఇలా ఉంచుతాడు. మీరు ఎలా ఉంటారా? ఇలా ఉండాలి అనుకుంటే దేవుని నియమము, దేవుని ధర్మము నీలో ఉండాలి. ఇలా ఉండాలి అనుకుంటే శరీర సంబంధమైన కార్యాలు స్పష్టమై ఉన్నవి, అవి జలగ వంటివి. ఇమ్ము అంటది జలగ. కానీ క్రైస్తవుడు అలా కాదు. ఇవ్వాలి. క్రీస్తు పని కొరకు ఇవ్వాలి. డబ్బును కాదు నేను చెప్పేది, నీ ఆస్తిని కాదు నేను చెప్పేది. నీకున్నటువంటి జ్ఞానాన్ని, నీకున్నటువంటి శక్తి సామర్థ్యాన్ని, నీకున్నటువంటి సమయాన్ని దేవుడికి ఇవ్వటానికి ప్రయత్నం చేయి. నువ్వు ఇచ్చేది ఏదైనా సరే దేవుని నియమములో, దేవుని ధర్మములో దాన్ని ఉపయోగించడానికి ప్రయత్నం చేయి. దేవుని పద్ధతిలో, దేవుని ధర్మంలో నువ్వు వాడబట్టడానికి ప్రయత్నం చేయి. నువ్వు అలయక యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాలు ఆయన అపహసిస్తున్నా, ఆయన వేదన పెడుతున్నా, ఆయన బాధ పెడుతున్నా ప్రేమించడం మానలేదు, ప్రయాసపడటం మానలేదు, సువార్త చెప్పటం మానలేదు, ఏమీ మానలేదు. ఆయన తన పని మొదటి దినాన మొదలు పెట్టినప్పుడు ఎటువంటి ఆసక్తితో, కోరికతో ఆయన కలిగి ప్రారంభించాడో అలాగే కొనసాగించారు. సిలువలో చనిపోతున్నప్పుడు కూడా అదే తృష్ణ, అదే అభిలాష, అదే కోరికతో
ఆయన తన యొక్క లోక సంబంధమైనటువంటి జీవితాన్ని ఆయన ముగించారు. ఆయన అలసిపోలేదు ప్రేమించడంలో, ఆయన చిరాకు పడలేదు ప్రేమించడంలో, ఆయన అలసిపోలేదు. దయ చూపించడం అలసిపోలేదు. మన పట్ల దీర్ఘశాంతమును కలిగి ఉండటంలో అలసిపోలేదు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటలు, దినమెల్ల చేతులు ఇలా చాపి నీ ముందు నిలవబడ్డంలో అలసిపోలేదు. నువ్వు తిరిగి వస్తావని ఎదురు చూస్తూ నీ గుమ్మం ముందు నిలబడ్డంలో అలసిపోలేదు. సిలువలో ఆకాశానికి భూమికి నీ పక్షాన వేలాడుతూ ఉన్నటప్పుడు అలసిపోలేదు. ఆయన భరించాడు నిన్ను. సక్రమంగా సిలువ కార్యాన్ని ముగించాడు ఆయన. క్రీస్తు ధర్మం, ఇది క్రీస్తు నియమం. తమ్ముళ్ళు 10 వచనాలు ఈరోజు మనం ధ్యానం చేయడానికి మనం ఇష్టపడ్డాం కాబట్టి ఆఖరి వచనాన్ని చదివి నేను ముగించడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. 10వ వచనం, కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడల, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వాడి ఎడల మేలు చేయదము. దట్ ఈస్ అవర్ ప్రస్తుత నియమం. అది మన నియమం ఏంటో తెలుసా? మేలు చేయాలి, సువార్త అందించడంలో మేలు చేయాలి, సాటి వాటికి సహకరించటంలో మేలు చేయాలి, రక్షణ కార్యాన్ని ప్రకటించటంలో మేలు చేయాలి, దేవుని సహవాసంలో, దేవుని సన్నిధిలో నీకున్న తలాంతులను ఉపయోగించటంలో మేలు చేయాలి. కాబట్టి సంఘములో ఏలికగా ఉండటానికి నీకున్న సమస్తాన్ని వెచ్చించాలి. ప్రభు కొరకు నిస్వార్థంగా నువ్వు నిలవబడటానికి ఇష్టపడాలి. ఇది క్రీస్తు నియమం, ఇది క్రీస్తు ధర్మం. ఈ నియమంలో నువ్వు నిలవబడినప్పుడు ఒకడి తప్పిదంలోంచి వాడిని బయటకు తీసుకొస్తావు. నువ్వు వాడి తప్పులో పడిపోకుండా దేవుడు కాపాడతాడు. శరీర కార్యాలు నీలో జరగకుండా ఆపుకోవడానికి ప్రయత్నం చేస్తావు. అక్కడితో ఆగిపోకుండా ఆత్మ ఫలంలో అభివృద్ధి పొందుతూ క్రీస్తు నియమంలో నిలబడడానికి నువ్వు ఇష్టపడతావు. నీ సేవకులను ప్రేమించటంలో, నీ ప్రథమ భాగాలను, నీ శ్రేష్టమైన పదార్థాలలో వాళ్ళకి అవకాశం ఇవ్వటానికి సంకోచించవు, అనుమానించవు, భయపడవు, అబద్ధం చెప్పవు, దేవుణ్ణి మోసం చేయవు. ఎన్ని మంచి లక్షణాలు నీకు వస్తాయి తెలుసా? ఎంత మంచి జీవితం నీకు వస్తుందో తెలుసా? ఇలాగ సంఘములో క్రీస్తు నియమాన్ని మన జీవితాల్లో కొలుచుకున్నప్పుడు, నిలవబడినప్పుడు, జీవించినప్పుడు దేవునికి మహిమ, నీకు దీవెన, ఈ సంఘానికి ఆశీర్వాదం, కుటుంబానికి ఆశీర్వాదం. ఇలాగ దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తమ్ముడు ప్రార్థన చేస్తాడు. కిరణ్ తమ్ముడు, మనం ముగించుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. కల్తీలకు రాసిన పత్రిక నుండి మొదటి 6వ అధ్యాయంలో మొదటి 10 వచనాల్ని సహోదరులందరితో కలిసి పంచుకోవడానికి మీరు ఇచ్చారన్న. దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి ఆయనకి వందనాలు తెలుపుతూ, తమ్ముళ్ళు మీరందరూ వీటిని వినుండారు. ప్రతి వారం జరుగుతున్నటువంటి ఈ యొక్క బైబిల్ స్టడీ గురించి మీ ఫ్రెండ్స్ కూడా తెలియచేయండి. ఆల్రెడీ చాలా మంది తీసుకొని వచ్చారు. అందుని బట్టి మీకు అందరికీ కూడా మీకున్న భారాన్ని బట్టి తమ్ముళ్ళందరికీ థ్యాంక్ యూ, వందనాలు, నిండు వందనాలు. ఎందుకంటే వాక్యము విస్తరింపబడాలి, అందుకు మనం సాధనాలుగా మారాలి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. అలాగే మీరందరూ కూడా ఎవరైతే ఈ గూగుల్ మీట్ లో ఉన్నారో సహోదరులు సహోదరులందరికీ కూడా, చెల్లెలందరికీ కూడా పేరు పేరు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విత్తబడిన ఈ వాక్య భాగం మన హృదయాల్లో ఫలింపులాగిన ప్రేరేపింపబడిన వారు ఒకళ్ళు ప్రార్థన చేయండి అమ్మా. మనం ఈ యొక్క సెషన్ మనం క్లోజ్ చేద్దాం. ఎనీవన్?
క్రియేట్ చేయండి అమ్మా ఎవరన్నా. నేను చేస్తాను. రవి చేయండి. స్తోత్రం 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 యేసయ్యా. మహోన్నతుడ మీకే వందనాలు, సర్వ సృష్టికర్త మీకే వందనాలు, స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. తండ్రి నాయన ప్రభా, ఉదయకాలం నుంచి నాయన ప్రభా మీరు ఎక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచి దేవా, ఇంత విలువైన సమయాన్ని గడపడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా నాయన ప్రభా, క్రైస్తవులుగా నాయన ప్రభా దేవా మిమ్మల్ని ఆశ్రయించిన వారుగా, మిమ్మల్ని నమ్ముకున్న వారుగా నాయన ప్రభా మేము ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా నడుచుకోవాలో, మా ప్రవర్తనలో కానీ దేవా, మా ఆలోచనల్లో కానీ మేము ఏ విధంగా తొట్టిల్లిపోకుండా ఉండాలో నాయన ప్రభా మాకు నేర్పించిన విధానం బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ఇంత ఆశీర్వాదకరమైన వాక్యాన్ని నాయన ప్రభా దేవా నాయన ప్రభా ఈ రాత్రికాల సమయంలో మేము వినడానికి నాయన ప్రభా మాకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంత మంచి వాక్యాన్ని దేవా నాయన ప్రభా మాకు అర్థమయ్యే విధంగా నాయన వివరించిన నాయన ప్రభా నాయన అంకుల్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. వాళ్ళు చేస్తున్న సేవను బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా విన్న నాయన ప్రభా ఈ వాక్యము మాకు మా కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం దయచేయండి దేవా. దేవా నాయన ప్రభా మేము మరెంతమందికో నాయన ప్రభా ఈ వాక్యాన్ని షేర్ చేసుకొని నాయన ప్రభా దేవా నాయన వారిని కూడా నాయన ప్రభా ఇలా వాక్యంలోకి నడిపించడానికి సహాయం దయచేయండి నాయన. అటువంటి జ్ఞానాన్ని మాకందరికీ దయచేయండి దేవా. మీకే వందనాలు, స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. మా ప్రార్థనలో తప్పేదనంటే దయతో మన్నించమంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, ఆమేన్ మీ ఆమేన్. నామం థ్యాంక్ యూ సో ప్రస్తుతపరచబడును మచ్ అమ్మా. అందరికీ వందనాలమ్మా. ఇలా గూగుల్ మీట్ లో పాల్గొని మీకు ప్రభు అందరికి కూడా ప్రార్థన, ప్రభు నామ వందనాలు. తమ్ముడు మరలా ప్రభు వచ్చేవారు ప్రార్థన మనందరం కూడా మరొక కొత్త వాక్య ధ్యానం వాక్య భాగంతో మరో ధ్యానం చేద్దాం. విన్నటువంటి వాక్యాన్ని మీరు ఎవరైతే నోట్స్ రాసుకున్నారో వారందరూ కూడా ఈ 1 వీక్ లో మీరు దాన్ని ధ్యానం చేయండి. మీకు మరొకసారి చెప్తున్నాను, దయచేసి మీరందరూ గ్రూప్ లో యాక్టివ్ గా ఉండండి. అంటే మీకు వచ్చిన థాట్స్ కానీ, మీరు ఏమన్నా ఒకవేళ డౌట్స్, ఒకవేళ మీకు ఏమైనా అర్థం కాని విషయాలు అన్నా సరే టైప్ చేసి పెట్టండి గ్రూప్ లో. దానికి అన్న కానీ సహోదరులు ఎవరు అడిగినా సరే దానికి అన్న రిప్లై ఇస్తూ ఉంటారు. సో బీ యాక్టివ్ ఆన్ గ్రూప్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ సో మచ్ అన్న. షాలోమ్. మన ప్రభు ప్రార్థన మనం చెప్పుకొని ముగిస్తామే. ప్రభు ప్రార్థన. ఓకేనా, రైట్ అన్న. ఐఎమ్ సారీ. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యము వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందున అనుగ్రహం మాకు దయచేయండి. మా థ్యాంక్ యూ. వచ్చే వారం మళ్ళా కలుసుకుందాం. ప్రార్థనా పూర్వకంగా మా కొరకు చేస్తూ వాళ్ళని కోరుతూ ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ.